వెల్కమ్ టు ఛానల్ 9. నెల్లూరులో ప్రతినిత్యం సుపారీ గ్యాంగ్ పెరిగిపోతుంది. క్రైమ్ను అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికే నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్లో జరిగిన ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్న హత్య కేసు మిస్టరీగానే ఉంది. ఈ హత్యను ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాన్ని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్న వారికి సమాచారం దొరకడం లేదు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా జరిగి ఉండొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని వారి విచారణ జరుపుతున్నారు. గొల్లపల్లి చిన్న హత్య జరిగి సుమారు 10 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు దానిపై పురోగతి కనిపించడం లేదు. చిన్న గతం నుంచే ఆర్థిక లావాదేవీలతో అనేక మందితో గొడవలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన రూమ్లోనే ఉంటున్న డాక్టర్కి ఈయనకి చిన్నకు దాదాపు అనేక రకాలైన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల్లో కూడా ఈ హత్య జరిగి ఉండొచ్చన్న భావన పలువురిలో కనిపిస్తుంది. అయితే ఉదయగిరిలో ఉంటున్న చిన్న వారి ప్రాంతాల్లో అనేక ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ఎస్సీ ఎస్టీ కేసులో కొంతమంది శిక్ష పడింది. దీంతో పాటు ఒక మహిళతో వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. వివాహేతర సంబంధము ఈ హత్యకు కూడా దారి తీసి ఉండొచ్చు కదా అని అభిప్రాయం ఉదయగిరిలో వెల్లడవుతుంది. అసలు చిన్న హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం ఇంతవరకు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఆ రోజు రాత్రి పోలీసుల సమాచారం ప్రకారం చిన్న నివాసం ఉంటున్న అయ్యప్పగుడి సమీపంలోనే ఓ ఇంట్లో ఆ పక్కనున్న ఏ సీసీ కెమెరా పనిచేయడం లేదంటే ఆంతర్యం అర్థం కావడం లేదు. సీసీ కెమెరాలు ఎదురుగాను పక్కను షాపుల్లో ఉన్నాయి. ఈ షాపుల్లో ఏ సీసీ కెమెరాలో క్లూస్ దొరకడం లేదు. సుమారు 8-9 మంది ఆ ప్రాంతంలో ఆ రోజు తెల్లవారుజామున చకచక వెళ్ళిపోతున్నారని, అర్ధరాత్రి వెళ్ళిపోతున్నారని పలు వదంతులు మాత్రమే వచ్చాయి తప్ప ఈ చిన్న హత్యను స్పెసిఫిక్గా ఎవరు చేశారన్న విషయం ఇంతవరకు బయటకు రాలేదు. పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. అయినా ఈ కల్చర్ బయటికి కనిపించడం లేదు. అసలు నెల్లూరులోనే సుపారీ గ్యాంగు రోజు రోజుకి పెరిగిపోతుంది. డబ్బులు తీసుకొని హత్య చేసేవాళ్ళు ఈ గ్యాంగులో ఉంటున్నారు. కొందరు గాంజా మరిగిన గ్యాంగు ఈ హత్యలకు పాల్పడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా నెల్లూరులో హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలకు గల కారణాలు వెల్లడి కావడం లేదు. ఇటీవల జరిగిన ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ యువనేత వీరయ్య చౌదరి హత్య కేసులో సైతం నెల్లూరుకు సంబంధించిన 4 ఉన్నట్టు ఆ ఎస్పీ దామోదర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 4 కేవలం సుపారీ కోసమే కొంత ధనం తీసుకొని హత్య చేశారని విచక్షణరహితంగా వీరయ్య చౌదరిని నరికి చంపారు. దీనిలో ప్రధానంగా 4 పాల్గొన్నారు. 3 ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా పాల్గొన్నట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా అయ్యప్పగుడి సెంటర్లో కేవలం నూడిల్స్ బండి దగ్గర వచ్చిన వివాదంతో ఓ ట్రావెల్స్ వ్యాపారి అకారణంగా హత్యకు గురయ్యాడు. సౌనస్పేట పరిధిలో మద్యం కాడ గొడవతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇలా ఒక్కొక్కరుగా హత్యలకు గురవుతున్నారు. ఈ హత్యలకు జరుగుతున్న మిస్టరీలు అర్థం కావడం లేదు. పొలానికి పోయిన వ్యక్తి బుచ్చిరెడ్డిపాళెం గోపాలపురంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ వ్యక్తిని హత్య చేయబడింది. ఈ హత్య ఎలా జరిగింది, ఎందుకు చేశారన్న విషయం బయటికి రావడం లేదు. పోలీసులు కూడా ఆ వైపు విచారణ చేపడుతున్నారు. ఈ సుపారీ గ్యాంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, రౌడీ షీటర్లపై కౌన్సిలింగ్ జరపాల్సిన అవసరం పోలీసులపై ఉందని పలువురు భావిస్తున్నారు. చూద్దాం ఈ హత్య మిస్టరీ, గొల్లపల్లి చిన్న హత్య కేసు మిస్టరీ ఎలా వేడుతుందో వెయిట్ చేద్దాం. మరి గొల్లపల్లి చిన్న హత్య ఎలా జరిగి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చుందండి ఇంతవరకు మిస్టరీ వీడలేదు. పోలీసులకు ఇది సవాలుగా మారింది. ఈ సవాల్ను పోలీసులు ఎన్ని రోజులు ఛేదిస్తారు, పోలీసుల ముందున్న సవాళ్ళు ఏంటి, ఎవరెవరిని ప్రశ్నిస్తున్నారన్న విషయం కూడా అత్యంత సీక్రెట్గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో హంతకులను వెంటనే పట్టుకొని వెంటనే ఇక్కడున్న క్రైమ్ రేట్ని తగ్గిస్తారని స్థానికులు భావిస్తున్నారు. దీనితో పాటు సుపారీ హత్యలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. సుపారీ హత్యలు ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరు కొత్తగా ఈ వృత్తిలోకి వస్తున్నారు, పాత గ్యాంగులు ఎలా ఉన్నాయి, గాంజా తాగడం, అనేక మంది గాంజా తాగడం, ఈ గాంజా తాగేసి
కొన్ని కేఫుల్లో టీ కేఫుల్లో ఉండడం, ఆ టీ కేఫులను ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరిపై నిఘా ఉంచడం, వారి ఎవరైతే హత్య చేయదలుచుకున్నారో వారిపై నిఘా ఉంచడం, రక్కీ నిర్వహించడం, ఒక గ్రూప్గా ఒక దగ్గర ఉండడం, అక్కడి నుంచి రక్కీ నిర్వహిస్తున్న వ్యక్తి ఫోన్ చేసిన వెంటనే ఓకుమ్మడిగా బయలుదేరి వెళ్ళడం, వారి మీద దాడి చేయడం, హత్యలకు పాల్పడడం, అనేక గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరు పద్మావతి సెంటర్లో ఈ గ్యాంగులు విపరీతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గ్యాంగులపై నిఘా ఉంచాల్సిన అవసరం పోలీసులపై ఉందని స్థానికులు భావిస్తున్నారు.